హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్తీ స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఈ స్నాక్స్‌ని నేను పూల్ మక్నాతో చూపించబోతున్నాను. బీపీని, షుగర్‌ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పెద్దలు, పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చండి. పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు సింపుల్‌గా ఇలా చేసి పెట్టేయండి. ఈ పూల్ మక్నీతో ఒక స్వీట్ ఐటెం అలాగే ఒక హాట్ ఐటెం చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే హాట్ రెసిపీని చూపించబోతున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు పూల్ మక్నాని వేసుకోవాలి. వీటిని మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బయట నుంచి తెచ్చినప్పుడు బాగా మెత్తగాను గాలిపోయినట్టు ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఈ పూల్ మక్కని అనేవి ఏ సూపర్ మార్కెట్లోనైనా కానీ అవైలబుల్గా ఉంటాయండి. తామర గింజలని పాపింగ్ చేస్తే ఈ పూల్ మక్కన అనేవి వస్తాయండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి చూడండి చేతితో. ఇలా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ని కూడా వేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇందులోకి చిటికెడంత సాల్ట్ని అలాగే కొంచెం కారాన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి మీరు ఈ కారం, ఉప్పునే కాకుండా టమాటా కెచప్ని అలాగే మిరియాల పొడిని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కావాలి అనంటే ఇది కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైస్ తక్కువగానే చేస్తున్నానండి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పూల్ మక్నాన్ని వేసుకొని ఈ కారం, ఉప్పు అంతా కూడా వీటికి పట్టేటట్టు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పూల్ మక్నాతో హాట్ రెసిపీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. క్యారమిల్ మక్కన అండి ఇది. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలండి. బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు బటర్ని కూడా వేసుకోవచ్చండి. ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదండి, ఆ 1 కప్పు వరకు మకానాని ఈ బెల్లంలోకి వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా పట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి అంతా కూడా. పూల్ మక్కన వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోండి. క్యారమెల్ మక్కన అయితే రెడీ అయిపోయిందండి. ఇవి టేస్ట్ వచ్చేసరికి స్వీట్ పాప్కార్న్ ఉన్నట్లు ఉంటాయండి. వీటిని ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 10 to 15 డేస్ పాటు ఉంటాయండి. ఈ పూల్ మక్నాతో 2 హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూశారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.